ఇక్కడ ఈ రిజర్వేషన్స్ ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నాం? మొదటిది సమానత్వం, రెండవది ప్రాతినిధ్యం. పరిపాలనలో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం 100% ప్రాతినిధ్యం వాళ్ళకు ఉండాల్సిందే. కాబట్టి ఈ రిజర్వేషన్స్ వాళ్ళ ప్రాతినిధ్యం కొరకు అవసరం. ఒక డెమోక్రసీని పరిరక్షించడానికి కూడా, వాళ్ళ డెమోక్రసీ ప్రజాస్వామ్య హక్కు, రాజ్యాంగ హక్కు అని చెప్తున్నాం. ప్రజాస్వామ్య హక్కు ఎందుకు అంటున్నాం? ప్రజాస్వామ్యం పరిడలిల్లంతే అన్ని వర్గాలకు అందులో భాగం ఉండాలి, లేనట్టయితే లాభం లేదు. ఇంత చెప్తున్నాం కదా మనం. ఈ రోజుకు రిజర్వేషన్ల సినారియో ఎట్లుందనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. మండల్ కమిషన్ అమలు చేసే నాటికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 40 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఉన్నాయనుకుంటే, బీసీలు మండల్ కమిషన్ రికమెండేషన్ అమలు చేసే 1993 సెప్టెంబర్ 9th రోజు అమలు చేశారు. అది ఆనాటికి 4% ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో. 52% జనాభా, 4%. మరి ఓసీలు ఎంత ఉన్నారు? ఎస్సీ ఎస్టీలు ఎంత ఉన్నారు? ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలు అనేవాళ్ళు సి కేటగిరీ, డి కేటగిరీ ఉద్యోగాలలో 22% ఉన్నారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉద్యోగాలలో 14 నుంచి 16% ఉన్నారు. ఈరోజు కూడా రిజర్వేషన్స్ అమలు సరిగ్గా కావడం లేదు. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే మీ యూనివర్సిటీ కాబట్టి చెప్తున్నా. 1993లో మండల్ కమిషన్ రిపోర్ట్ మీద కేంద్ర ప్రభుత్వం అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పాటించాలని ఇస్తే, మరి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కూడా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థనే కదా, దాన్ని అమలు చేయాలి కదా. వాళ్ళు చేయలే. 12 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి అమలు చేయడానికి. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకు ధర్మ సందేహం వచ్చింది. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా బ్రాహ్మణ అగ్రహారాలు, ఇవి ఓన్లీ బ్రాహ్మణ ప్రొఫెసర్స్ ఉండేటువంటి అగ్రహారాలు, ఇంకా ఏం లేదు అక్కడ. సో దాన్ని వాళ్ళ బ్రాహ్మణ ఉనికిని కాపాడాలనుకుని ఒక చిన్న కొరి రాసి పంపిల్లు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీవో 93ది కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలకు వర్తిస్తుందా అని చెప్పి ఒక కొరి రాసి యూజీసీకి పంపించింది. ఆ యూజీసీ దానిలో ఆన్సర్ ఏమి ఇచ్చింది? మేము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అప్పటికే 94లో ఒక క్లారిటీ కూడా ఇచ్చింది వాళ్ళకు, మీరు 100% అన్ని యూనివర్సిటీలలో అమలు చేయండి అని. కానీ దాన్ని పక్కన పెట్టి కేవలం కొరి రేజ్ చేయాలి కాబట్టి కొరి రేజ్ చేసి అడిగితే ఆ కొరికి ఆన్సర్ రాలే. అప్పటికి ఒక 5-6 రిక్రూట్మెంట్లు అయిపోయినాయి వితౌట్ రిజర్వేషన్, అప్పటికి అయిపోయినాయి. లాస్ట్కు ఒకతను యూనివర్సిటీలో ఉన్నతను హైకోర్టుకి వెళ్తే, హైకోర్టులో యూజీసీ కూడా కౌంటర్ అయ్యలే. సమ్మాన్స్ ఇచ్చారు యూజీసీకి రమ్మని. వాళ్ళు వచ్చి అది తీసుకొని రండి అంటే అప్పుడు తీసుకొని వచ్చి, అవును కేంద్రం 94లోనే ఇచ్చింది అంటే, అప్పుడు 2006లో అమలు చేసింది. ఇట్లా ఉంటుంది మన దగ్గర వ్యవస్థ. సో రిజర్వేషన్స్ అమలు చేయడానికి ఈరోజు కూడా నేను చెప్తాను పర్సెంటేజ్ ఏ యూనివర్సిటీలో, అంటే జనరల్గా ఓవరాల్ యూనివర్సిటీలో బీసీల సంఖ్య ఏంటనే చెప్పచ్చు. ఇకపోతే నేను